చార్ధామ్లో మొదటిది యమునోత్రి అని చెప్పారు కదా నందకిషోర్ గారు. సో యమునోత్రిలో ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి, అసలు యమునోత్రి అంటే ఏమిటి, వాటి యొక్క విశిష్టత ఏంటి, ఎనర్జీ పాయింట్స్? యమునా నది పుట్టిన ప్రదేశాన్ని యమునోత్రి అంటారు. సో ఈ యమునోత్రికి జీవశక్తినిచ్చే శక్తి ఉందండి. యమునోత్రి అంటే జీవశక్తి ద్వారం, ఈ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ ఎందుకు అంటే ఇది సముద్రపు నుంచి మట్టానికి దాదాపుగా 3293 అడుగులు మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా విశేషం ఏంటంటే సూర్యకుండ అనేది ఎనర్జీ పాయింట్ అండి. సూర్యకుండ ఎనర్జీ. ఈ సూర్యకుండ ఏంటి అంటే వేడి నీటి ఓట. అంత మంచు పడే ప్రదేశంలో పక్కనే ఒక సూర్యకుండ, ఒక వేడి నీటి ఓట ఉంటుంది. సో ఆ వేడి నీటి ఓటలో అందరి భక్తులు ఏం చేస్తారంటే అక్కడ పాటించే సాంప్రదాయం బియ్యము ప్లస్ మన ఆలు అంటే ఉర్లగడ్డలు, ఇవి రెండు ఉడికిచ్చి ఒక బట్టలో కట్టి స్వామికి ప్రసాదంగా ఇస్తారు. సో మీకు అంటే రెండు పరస్పరం, ఇప్పుడు చూడండి, ఒకటి మంచు ఒకటి వేడి, రెండు కలిసిన ప్రాంతం, శక్తి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అది ఈ సూర్యకుండ.